భక్తుడైన దావీదు మహారాజు రాసిన కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒక్కడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను కోరటలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు తన జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను వివరించుటకు, ప్రకటించుటకు రాసిన కీర్తనలలో ఈ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపును బహు విస్తారములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు చెప్తున్నాడు, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను. దావీదు మహారాజు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మరణము నుంచి విడిపించాడు, శ్రమలలో నుంచి విడిపించాడు, అవమానాలలో నుంచి విడిపించాడు, హేళన జీవితంలో నుంచి విడిపించాడు. వాటన్నిటినీ దావీదు మహారాజు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒక్కడికైనా చేసింది, మనకు చేయలేదా? ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు రావడానికి ఒక చిన్న మార్గము మీకు తెలియజేస్తాను. దేవుడు చేసిన మేలులు మనం ఎప్పుడు జ్ఞాపకములకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. దావీదు చేసిన పని అదే. దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలను ఎప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు. హల్లెలూయా. మరి మనకు ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు రావాలని ఆశపడుతున్నాం, కానీ దేవుడు చేసిన మేలులను మాత్రము మర్చిపోతుంది. దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను జ్ఞాపకమును కూడా తెచ్చుకోవట్లా. అంటారు చూసారా, ఎప్పటికప్పుడు పరగడిపోయారని. ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయలేదు, ఎంత పెట్టినా ఇంకా ఏదో పెట్టలేదు, ఎన్ని జరిగించినా ఇంకా మా జీవితాలు ఇంకా జరగలేదు. అది మానవ సహజం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరి మొదలుకొని దేవుడు దేవదూతలు తినే ఆకాశములో ఉండే మన్నాను కురిపిస్తే అది మధురముగా తేనె వలి ఉంటే తినగా తినగా ఇశ్రాయేలీలు అన్నారు, ఐగుప్తులో ఉన్న కాకరకాయలు ఎక్కడికాయలు బాగున్నాయి దీని మీద అన్నారు. హల్లెలూయా. అంటే ప్రభువుని దేవుడు బిడ్డలారా, మేలులు మన జీవితంలో మనము అనుభవించగా రాను రాను మేలేమైపోతుంది తెలుసా? చేదైపోతుంది. దేవుడు మనకి ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి దేవుడు నడిపిస్తుండగా రాను రాను దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడే, శక్తినిచ్చాడే, బలాన్ని ఇచ్చాడే అన్న సంగతిని మర్చిపోయి మాకేం చేశాడు, ఏమి ఇచ్చాడు, ఏం పెట్టాడు
అదే భయంకరమైన అవిశ్వాసమైన జీవితంలోనికి జారిపోతా ఉంటాం. దేవుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకములకు తెచ్చుకుంటున్నాడు. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు. హల్లెలూయా. ఎటువంటి ఆశ్చర్యమైన క్రియలు! శత్రువు ఎదురుగా కనపడినప్పటికీ దేవుడు పొగతో కమ్మి శత్రువు చేతిలో పడకుండా విడిపించాడు. అనేక సార్లు శత్రువు తరిగినప్పటికీ వారి చేతుల్లో నుంచి దేవుడు విడిపించాడు. జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాడు. దేవుడు ఇట్లా గమనించండి. నీవు నేను దేవుడు మనము నమ్ముకున్న కానించి, రక్షించబడిన కానించి దేవుడు మనకి చేసిన మేలులను ఏనాడైనా జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదము, మేలు, ఇచ్చిన గృహము, ధరించిన వస్త్రాలు, తింటున్న తిండి, త్రాగుతున్న జలము సమస్తము ఆయన ఇచ్చినయే. ఆయన ఇచ్చినవి కూడా తింటూ త్రాగుతూ ఆయనను మహిమపరచలేని భయంకరమైన అవిశ్వాసమైన జీవితంలోనికి జారిపోతున్నప్పుడు దేవుడు తద్వారా మనకు రావలసిన ఆశీర్వాదాలు మన నోటి ద్వారానే మనం చెడగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చెప్తాడు, సామెత చెప్తాడు, జీవ మరణములు నాలిక వశములో ఉన్నదంట. హల్లెలూయా. మన నాలిక ఏది మాట్లాడితే దేవుడు అది జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇట్లా మన మన నోటిలోనే ఉంచాడు ఆశీర్వాదం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన బిడ్డలకు ఆశీర్వాదం దేవుడి గురించి కాదు, నీ నోట్లోనే ఉంది. నువ్వు ఆశీర్వాదమైన వచనములు పలికితే దేవుడు అది జరిగిస్తాడు. హల్లెలూయా. నీవు కృతజ్ఞతాస్తుతులు నీ నోట నుండి వస్తే దేవుడు అది జరిగిస్తాడు. దేవుడు ఇట్లారా. అందుకనే దేవుడు అన్నాడు, నీ నోటిని చాలా జాగ్రత్తగా కాచుకో. నీ నోటు నుంచి ఆశీర్వాదకరమైన వచనములే రావాలి కానీ శాపకరమైనవి మన నోటు నుంచి రాకూడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు మన నోరు ఎప్పుడు ఉచ్చరిస్తానన్నారు. అనేకులకు ఎటతాలుగా ఉండొచ్చు. నేను ఒక ఆయనతో, అయ్యా దేవుడు చేశాడండి, దేవుడు ఇచ్చాడండి అంటే ఆయన గిట్టేసి వచ్చి ఏమన్నా తెలుసా, అందరూ దేవుడు ఎత్తాలయ్యా, పెద్ద నీకు ఒకరికి ఇచ్చినట్టు చెప్తున్నావు. దేవుడు పిల్లరా, అందరికీ దేవుడు ఇస్తాడు కాదంటలా, కానీ దేవుడు ఇచ్చిన కృతజ్ఞత మన నోటి నుంచి ఎప్పుడు పలుకుతూనే ఉండాలి. హల్లెలూయా. దావీదు ఆశీర్వదించబడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే దావీదుకు కృతజ్ఞత. రాజులు ఎదుటను, సర్వ సమాజం ఎదుటను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మందికి మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించడం, ఇంకా పెద్ద జరిగినప్పుడు చెప్తానండి, ఇంకా పెద్ద జరిగినప్పుడు పెద్ద పొయ్యాలు పెడతామండి, ఇంకా పెద్ద జరిగినప్పుడు ఊరందరం పిలిచి పెడతాము. జరగదు. కొద్దిలో నమ్మకంగా ఉండలేని వాటివి అనేకమైన వాటి మీద నీకు ఎలా అధికారం ఇస్తాడు దేవుడు? దేవుడు ఇచ్చిన కొద్ది ఆశీర్వాదాన్ని నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతే, దేవుడు నీకు ఇచ్చిన ఆ కొద్ది ఆశీర్వాదంలో దేవుని మహిమపరచబడకపోతే, అనేకులు ఎదుట దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడని నువ్వు స్తుతించకపోతే నీకు దేవుడు ఏ రీతిగా ఆశీర్వాదం ఇస్తాడు? రోగి స్వస్థపరచబడినప్పుడు దేవుడు చెప్తాడు, సమాజ మందిరంలోకి వెళ్ళి యాజకులకు చూపించుకొని
దానికి తగిన కానుకను చెల్లించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు ప్రకటించాలంటే కొంత నామోషి, సిగ్గుపడతారు. నా నామము నిమిత్తము అనేకులు ఎదుట నువ్వు సిగ్గుపడి ఎలా అక్కడికి పరలోకములకు వచ్చినప్పుడు నీ నిమిత్తం నేనేమడతాడు, సిగ్గుపడతాను. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, చేసిన మేలు చిన్నదా పెద్దదా కాదు, ఇచ్చిన ఆశీర్వాదం చిన్నదా పెద్దదని కాదు, దేవుడు ఇచ్చిన ఉద్యోగం చిన్నదా పెద్దదని కాదు, దేవుడు ఇచ్చిన లాభం చిన్నదా పెద్దదని కాదు. సర్వ సమాజం ఎదుటను దేవుని ఎదుటను దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దావీదు ప్రతి దినము ఏ మాత్రం కొద్దిగా అవకాశం దొరికిన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మైండ్లో తెచ్చుకునేవాడు. ప్రభువా ఆనాడు మేలు చేసేవాడు, ప్రభువా ఆనాడు ఈ కార్యం చేసేవాడు, ప్రభువా ఆ అపాయం నుంచి తప్పించేవాడయ్యా, ఇంత అద్భుతం చేసేవాడు. అందుకే దావీదు చెప్తాడు, పాడి గొర్రెలను మేపుకునే దావీదుని పాడి గొర్రెల మేపుట మాన్పించి ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తన పాడి గొర్రెలను మర్చిపోలేదు, తన స్థితిని మర్చిపోలేదు, తన మేపిన గొర్రెలను మర్చిపోలేదు. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు తన జీవితంలో స్థితిని అన్నది మర్చిపోలేదు. తన ఆఖరి దశలో చెప్తాడు, మన బిడ్డల సొలొమోను పిలిచి, అయ్యా నేను దేవుడు నా ఎడల జరిగించిన కార్యములకు కృతజ్ఞతలు కలిగి ఆయన ఆజ్ఞలు నేను అనుసరించాను, అట్లు నీవు కూడా అనుసరిస్తే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అట్లు నువ్వు అనుసరించని గలవా దేవుడు తోసేస్తాడు. సొలొమోను పిలిచి రాజ్యం జాగ్రత్త, అది జాగ్రత్త, బంగారం జాగ్రత్త, ఎన్ని జాగ్రత్త చెప్పలా. ఒకప్పుడు గొర్రెలు మేపుకుంటున్నాడు దేవుడు పిలిచి ఆశీర్వదించాడు. నేను ఆయన నమ్మకంగా ఉండడానికి దేవుడు కృప చూపాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించాను. నీవు కూడా అనుసరిస్తే, నీవు కూడా ఆ విధంగా నడుచుకుంటే నీవు కూడా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు నా ఎడల దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియ, ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియ. మనం ఎప్పుడు నష్టాలే గుర్తించుకోం. అట్ట అయిపోయాం, రెట్ అయిపోయాం, అదైపోయింది, ఏదైపోయింది, ఇదైపోయింది, అదైపోయింది. గుర్తుపెట్టుకో, లాభాలేవా? కీడులే జ్ఞాపకం తెచ్చుకుంటావు రోజు కూర్చొని. కొంతమందికి ఇది ఒక అలవాటు, ఖాళీ కూర్చొని అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది, అప్పుడు ఆడి తిట్టాడు, వీడి. దేవుడు చెప్తున్నాడు, ఏనాడు కీడు దాన్ని ఎందుకు రేపు పొద్దున తీసుకెళ్తాం, ఇవాళ జరిగింది ఇవాళ వదిలే, రేపు పోస్ట్ పోన్ చేయొద్దు, దాన్ని తీసుకెళ్ళవద్దు. మరి ఏం తీసుకెళ్ళాలంటే దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలు తీసుకెళ్ళడం కోసం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన బిడ్డలు, దేవుడు ఇచ్చిన కుటుంబం. కొంతమంది జీవితాల్లో నవ్వుకోవడం, ఎందుకంటే ఏదో జరగలేదన్న అసంతృప్తి, ఏదో జరగలేదు, ఏదో రాలేదు, ఏదో అవ్వలేదు. దేవుడు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసిన మేలును మాత్రమే జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దావీదు దేవుడు చేసిన మేలు ఎప్పుడు ఆయన జరిగించిన ఆశ్చర్య క్రియలను జ్ఞాపకమును తెచ్చుకునేవాడు. జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం ఒకటే కాదు, అనేకులు ఎదుట దాన్ని ఏం చేసేవాడు తెలుసా? ప్రచురపరిచేవాడు. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడండి.
దేవుని బిడ్డలారా, నాకు కొత్తలో సాక్ష్యం చెప్తుంటే నేను సుప్రభు నమ్ముకున్నప్పుడు అది ఎందుకు చెప్తారు బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి తప్పించి నేను అవతల రోజు ఎంతమంది తప్పించబడతావా, ఎందుకు చెప్తారు ఓ ఇది కూడా పెద్ద సాక్ష్యం చెప్పాలా, దీనికి కూడా ఇది కూడా పెద్ద మేలేనా అని అనిపించేది. తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు మన హృదయంలో చేశాడు మేలు అన్నది ఏది మరుగు చేయకుండా అనేకులు ఎదుట బయలుపరచాలి. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఆశీర్వదించబడ్డామని అని అనుకుంటారు, నాకు డబ్బులు నేను అనుకుంటారాము. దేవుడు చేశాడు, ఎవడేమనుకుంటే ఎవరైనా ఎత్తుకుపోతారా? యెహోవా తెరవగా మూయగలిగిన వాడు, ఆయన మూయిగా తెరవగలిగిన వాడు కూడా ఎవరో లేరు. దేవుడు పెట్టారా, యేసు ప్రభు నమ్మినోడికి దిష్టిలు ఏమన్నాం, ఎవడో ఏడ్చినా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎవడున్నాడు? మామూలు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏ దిష్టి తగిలిద్ది, ఏ ఏడుపు కొట్టిద్ది, ఏ కీడు కొట్టిద్ది, ఎవరు చూస్తే ఏమైంది? ప్రభువును దుఃఖమైన దేవుడు బిడ్డలారా గమనించండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనం ఎన్నడూ మరుగు చేయబో. వెల్లడి చేయాలి. దేవుడు బిడ్డలారా అనేక మంది వెల్లడి చేయకుండా దాచేస్తారు. అది సైతానుగాడు ఒక క్రియ. ఆయన ఎడుతారండి, అన్ని కళ్ళు మంచివి కాదండి, అన్ని నోర్లు మంచివి కాదు. దేవుని బిడ్డలారా వాళ్ళ నోర్లు మంచిగా మన నోర్లు మంచిగా, వాళ్ళ కళ్ళు మంచివి కాదు మన కళ్ళు మంచిగా. ఆ మాటలు ఎవరివి? దేవుడివా? ఎవరివి? అపవాదివి. దేవుడు పెట్టారా, వాడు పలికే మాటలతో మనం ఏకీపించకూడదు. అది మీరు ఈ లోకానికి వేరే ఉన్నామన్నాడు, మనం ఈ లోకములకు వేరుగా ఉండాలి. వారు అనుసరించేది మనం అనుసరించకూడదు. నలుగురితో పాటు అండి అంటే నలుగురు ఏం చెప్తే అది బాధైపోతావా? ఊరంతా పక్క వెళ్తున్నాయి కానీ నలుగురితో పాటు మనం నడవాలి. నలుగురితో పాటు నడవాల్సింది కాదు, ఎవరితో నడవాలి తెలుసా? హనోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. దేవుడితో నడవాలి, దేవుడి మాట చొప్పున నడవాలి. దావీదు తన జీవితంలో దేవుడితో నడిచాడు, దేవుడు చెప్పినట్లు నడిచాడు. లోపాలు లేవా? ఉన్నాయి. పాపం లేదా? ఉంది. బలహీనత లేదా? ఉంది. దాని నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు, దేవుడి పాదాలు పట్టుకున్నాడు. మరలా తిరిగి లేవనెత్తబడ్డాడు, దేవుడిలో నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా బలహీనులమే, ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక స్వభావము. వాటిని బట్టి మనము దేవునికి దూరమైపోకూడదు. సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మరలా దేవుడిలో మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే దావీదు చెప్తున్నాడు, అయ్యా కీడు జరగలేదా దావీదుకి? చీపో చీపో నీచుడా అన్నాడు, నరహంతకుడు అన్నాడు. దావీదు ఏమన్నాడు?
ఏహో దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు కనుక అంటున్నాడు, ఆయన ఏం చేయమాకండి, సాగనన్నాడు. దేవుడు కొడుకే తరిమాడు. రాజ్యభవనంలో ఉండవలసిన వాడు కటికి కడాంధకారాలు వీళ్ళు తిరిగాడు. అవునందు ప్రియమైన దేవుని పెట్టారా, భయంకరమైన శాపమును అనుభవించాడు. వాటెన్నడూ జ్ఞాపకానికి తెచ్చుకోవాలా, వాటిని పక్కన పెట్టేసాడు. మరి ఏటి మొదలెట్టి తెలుసా, ఆయన చేసిన అద్భుత కార్యములు, హల్లెలూయా, ఆయన జరిగించిన ఆశ్చర్యమైన కార్యం. చాలా మంది పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను ఆడ తిరిగా, నేను తిరిగా, నేను ఆడ తాగా, నేను వెళ్ళా, ఇటు వెళ్ళా, అటు ఉన్నా, ఇటు ఉన్నా. అది కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అది గుర్తు చేసుకొని ప్రభువా దీనిలో నుంచి నన్ను విడిపించామని గుర్తు చేసుకుంటాం. పర్వాలా, అదో పెద్ద గొప్పలా చెప్పుకుంటా ఉంటారు. దావీదు ఎన్నడూ తన కీడును జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు జ్ఞాపకములకు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కూర్చొని మన జీవితాలు ఎంత గొప్ప సాక్ష్యాలు, ఎన్ని మేలు, ఏ రకంగా మార్చబడ్డాం, ఏ రకంగా ప్రభు దగ్గరికి వచ్చాం, వచ్చిన తర్వాత ఏ రీతిగా దేవుడు మనం ఆశీర్వదించాడు అందరికీ తెలుసు. కానీ దాన్ని బట్టి ఎన్నడూ జ్ఞాపకాన్ని తెచ్చుకోరు, సంతోషించరు, సాక్ష్యం. ఏంటంటే సైతాన్ని ఏదో ఒకటి పెడతాడు, నీకు ఇల్లు లేదుగా, అది ప్రార్థన రానుడికి ఇల్లు ఉందిగా అనగానే నీకు ఇల్లు, నీకు బండి లేదుగా, అది ఒక అర్థం కలవడు బండి ఉంది కానీ నేను మాకు కలవర పొద్దు నుంచి ఇచ్చి నేను పోయి వేరే పొద్దున్న తినేసి వస్తాడు, బండి 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 బండి. అది వాళ్ళకి బంగారం ఉండగా నాకు లేదుగా, ఇది వాళ్ళకి అది ఉండగా. సైతాన్ని గారు చేసే పని ఏమీ లేదు. మనం పెద్దగా ఏమో అవ్వక్కర్లా, ఆడికి ఉన్న నీకు లేదంటే చాలా అయిపోయినట్టే. హల్లెలూయా. ఇక ఆ రోజు నుంచి నువ్వు ప్రాంతం మారిపోతాయి, ఆ రోజు నుంచి నీ విశ్వాసం మారిపోతాయి. అదిగో వాళ్ళు ఆశీర్వదించబడ్డారుగా, నువ్వు ఆశీర్వదించబడలేదుగా అంటే అయిపోయాయి. ఇక నెక్స్ట్ రోజు నుంచి కృతజ్ఞతాస్తుతులు మన నోట్లో ఉండవు. ఇక ఎంతవరకు అదివు చేస్తాక, అదివు చేస్తా పరిచర్య, అదివు చేస్తా ప్రార్థన, అదివు సాక్షి చెప్తా. దేవుడులారా, మనం అడగటం తప్పు కాదు, కానీ ఇచ్చినానికి కృతజ్ఞతాస్తుతులు మాత్రం మానవాడు. హల్లెలూయా. చాలా మంది మానక స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా, స్తుతుల మీద ఆయన ఆశీనుడయ్యే దేవుడు. హల్లెలూయా. ఎక్కడ స్తుతులు ఉంటాయో దేవుడు అక్కడ ఉంటాడు. ఏ స్తుతులు శుద్ధి శుద్ధి శుద్ధి, ఈ శుద్ధి కాదు. శుద్ధి 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 అవగానే ఏమైపోతాయి, 100 సార్లు చెప్పకుండా శుద్ధి అయిపోతాయి. ఆ శుద్ధి కాదు. ప్రభువా నన్ను రక్షించినందుకు నీ స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రం, ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రం, గృహాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, వస్త్రాలు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రాలు, కుటుంబాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, నా కుటుంబాన్ని రక్షించినందుకు స్తోత్రాలు. దేనికి స్తోత్రమో, దేనికి ఆయన స్తుతిస్తున్నాము తెలియచేసి స్తుతించాలి. హల్లెలూయా. చూడు, మన పేరు పెట్టి పిలిచారనుకో 10 సార్లు మనం ఏమంటాం, అసలు పిలిచింది చాలేదా, ఎందుకు పిలుస్తున్నావు చెప్పంటాం. అవునా కదా? గోపాలు 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 అంటున్నాం అనుకో, కాసేపు గోపాలు గోపాల తర్వాత ఏమంటాడు, అయ్యా నేను ఎందుకు పిలుస్తున్నావు చెప్పు అయ్యారు అంటాడు. శుద్ధి 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 అన్నాం అనుకో, శుద్ధే కదా అసలు ఎందుకు శుద్ధి చేస్తున్నావు చెప్పరా, ఏది సూత్రం రక్షణ. దేవుడు దావీదు మహారాజు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటినీ ఏం చేస్తాడు, లైన్గా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. తెచ్చుకుని దేవుని స్తుతిస్తున్నాడు. ఖాళీ కూర్చొని అప్పుల్ని, బాధల్ని, మారని బిడ్డల్ని,
జరగని కార్యాలను తలుచుకొని ఏడ్చి కుళ్ళి ఏడ్చి బాధపడమాక. దాన్ని బట్టి ప్రభువు బాధపడతా ఉంటాడు. మన బాధపడితే ఆయన బాధపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించడం ప్రారంభించు. దేవుడు మన జీవితాల్లో ఈ సెప్టెంబర్ మాసంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఊరుకొస్తారు వాళ్ళు వచ్చారు, ఆమె హల్లెలూయా ఒక్కడు మొహం లేదు. మరి ఏమైందో ఏంటో నవ్వుతే అన్న ఉద్యోగాలు రాలిపోతాయి. ఏమైంది? కొంతమంది మొహం చూడగానే అవుతారు. అసలు ఎంత బాధగా ఉన్నా ఆ మొహం చూస్తే సంతోషం అనిపించింది. ఒకటి మనం ఎంత సంతోషంగా ఉండి ఎంత సంతోషమైన వాళ్ళు చెప్పడికి అది వస్తా ఉంటాడు. ఇంటికి చెప్పాను బాబు అనిపించింది. దేవుడు చెప్తున్నాడు, వారి నోటి నిండా ఏదో పడేవాడు, నోటి నిండా నువ్వు ఉందని. క్రైస్తవుల నోటి నిండా ఏముండాలన్నాడు దేవుడు? చెప్పండి గట్టిగా. ఏమన్నా మన నోటి నిండా? అదే సీతాన్ గారు కనీసం నవ్వటానికి కూడా మనకి పర్మిషన్ ఇవ్వట్లా. అది చూడు ఎంత భయంకరంగా కనిపించడం. బాబా నవ్వటానికి కూడా చక్కగా నూరాలు నవ్వటానికి కూడా లేదుగా. ఎట్లాగో బయట ఆడవడం ఇంటి దగ్గర కూర్చొని ఆడొచ్చాడు ఇంటి వచ్చాడు అప్పుడు వచ్చాడని. అదే కనీసం గుళ్ళో వచ్చినాకైనా ప్రయాసపడి భారం మోస్తున్న ప్రయాసపడి బయట లోకంలో మోత్రం కనీసం ఇక్కడ లోపలికి వచ్చాకన్నా ఆ మూట ఏదో గేదెలు బారేసి లేదంటే ఇంకా ఓపుకుండా ఆ మూట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చక్క కూర్చొని నవ్వాలి. ఆడమాను మొదలు పెడతారు. ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఎడుతున్నారు అడుగుదాం కదా, ఎందుకు ఎడుతున్నారు మీరు ఏది దేనికని. దేవుడు కోపం బట్టి నాకు దేవుడు ఏడుపు ఆదేశం. నేను రాకలే ఏడుపు చాలా నాకు ఒక్కసారి వచ్చింది. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటే అక్కడ వచ్చాను. ఇప్పుడు మీరు దేవుడు మిగిలారా దేవుని సన్నిధిలో మనం సంతోషించ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును అది అక్కడ ఏడిపే, ఈ గుళ్ళోకి వచ్చి కూడా ఏడిపోయింది. అయ్యా ఎక్కడ కూడా ఆనందం లేదు. ఏంటండి ఏం ఆనందపడతామండి బాధలతో, అసలు ఈ మనశ్శాంతి లేని జీవితంతో. అందుకే ఇక్కడికి వచ్చింది. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు. మరి అందుకే గుడికి వచ్చింది. ఆయన విడిపిస్తాడని, బాగు చేస్తాడని, సహాయం చేస్తాడని, మేలు చేస్తాడని గుడికి వచ్చి కూడా ఇక్కడ కూడా తెగాలు సూర్యమంటూ ఉంటావే. దేవుడు పిల్లరా, దేవుడు చేసిన మేలులను ఆశ్చర్యమైన క్రియలను దావీదు ఏం చేసి తెలుసా? జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఈ రోజు నుంచి ఏం చేస్తావు తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రభువా అంత గొప్ప కార్యం చేశాడు. మనకేంటి తెలుసా? సైతం గారు చేశాడులే పెద్ద కార్యం, వచ్చిందిలే పెద్ద ఉద్యోగం. పెద్ద ఉద్యోగం ఏంటి? 10 ఏళ్ళ ఉద్యోగం. నేను నా పెట్రోల్ కొడుచుకున్నాను. పెట్రోల్ బంకులో పెట్రోల్ బంకుంటే అతనితో మాట్లాడుతున్నాడు ఫోన్లో. నాకు ఆయిల్ పడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడా ఆయన? బంకులో జాయిన్ అయ్యాను, ఇక్కడ మన వాళ్ళు ఎవరు కనపడరు అంటే అది ఎక్కడో దూరం అయి ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు ఎవరు కనపడరు అన్నాడు. అది అవసరం అంటే ఎంత నా జీతం అన్నాడు. 10 ఏళ్ళు. 10 ఏళ్ళ అన్నాడు. అవసరం నుంచి ఫోన్లో వినపడుతున్నాయి. 10 ఏళ్ళనా అన్నాడు. వాడు అన్నాడు ఏం పర్వాలేదు, 10 ఏళ్ళు అయితే ఏమైంది? ఫుల్ డ్యూటీ, సింగిల్ డ్యూటీ, రోజంతా చేయాలి. ఒక రోజు చెప్తే ఒక రోజు సెలవు అని. నెలకి 2 రోజులు చేసినట్టు 15 రోజులు చేసినట్టే కదా. ఆ 15 రోజులు కనీసం 10 రోజులు నెలవచ్చు ఏదో పనికి. భోజనం అంట అన్నాడు. భోజనం వాళ్ళే పెడతావా అన్నాడు. హల్లెలూయా. ఆ 10,000 తృప్తి పొందాడు, సంతోషిస్తున్నాడు. నెలంతా చేస్తే 20 ఏళ్ళు తెచ్చుకునే కన్నా 15 రోజులు 10 ఏళ్ళు తెచ్చుకుంటాను. మళ్ళీ 15 రోజులు నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళొచ్చాను. ఆరు తృప్తి పొందుతుంటే ఈడు పోలా అన్నాడు. అది జీతమా
ప్రభుత్వ ప్రభుత్వ దేవుడు ప్రజలారా, నువ్వేదో సంతోషించి దేవుడు మేలు చేశాడు. ఆ టైంలో ఎవరో వచ్చి అన్నాడు, ఇదొక లాభమా, ఇదొక ఉద్యోగమా, ఇదొక ఇల్లా? పాస్టర్ గారు మా గురువారం ప్రార్థనకి చిన్న ఇల్లు కట్టుకున్నారు. నేను ఏలూరు ఇల్లు అరవల్లో ఉన్నాను. ఆయన అయ్యారు బయలు చూద్దారండి అయ్యారు, మా ఇంట్లోకి వెళ్దాం రండి అయ్యా అంటాడు. వెళ్ళాం, చూసాం. ఆయనతో పాటు మనం కూడా చేయాలి. కొంతమంది పొలాలు కొట్టిన మా అంటారు, ఇల్లు ఏంటి ఏంటి ఎంత ఇరుగ్గా ఏంటి, ఇదేది అది. లోకంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అసలు మన సంతోషమును సంతోషించిన వాడితో సావాసం కూడా చేస్తానండి. హల్లెలూయా. మన సంతోషం ఉంటే సంతోషించే వారితోనే మనం ఎప్పుడు ఉన్నాం. మనం మేలు కోరే వారిని ఎప్పుడు మనం చుట్టూ పెట్టుకోవాలి. మన కీడు చేసే వారు తోసేయాలయ్యా, మాట్లాడకూడదా ఇంట్లో అలా కాదు. వాళ్ళతో ఆత్మీయంగా పంచుకోకూడదని నా ఉద్దేశం. గమనించండి, దేవుడు చేసిన మీరు చిన్నదామని పెద్దదామని 1000 రోజు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేసిన మేలు ఆశ్చర్య కార్యాలు ఏం తెలుసా, గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆ గుర్తు తెచ్చుకున్న కృతజ్ఞత నీ హృదయంలోకి వస్తుందో అప్పుడు అందుకని చూడండి, అందుకని చెప్తాడు మాట 6వ అధ్యాయం 6వ వచనం చదువు. బలులైనను నైవేద్యములైనను, అదే దేవుడు నీకు ఇచ్చిందల్లా ఇచ్చేమని అడగట్లేదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చేమంటలా, నీ కలిగిందని దేవుడికి ఇచ్చేమంటలా. ఆయన బలులైనను నైవేద్యములైనను వాడలేదు. మరి ఏం కోరుకుంటాడు తెలుసా, నువ్వు కృతజ్ఞతతో నీ హృదయంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతతో హృదయం నిండినప్పుడు కళ్ళంటే అంతే చూసావా, చొక్కలం అవి చాలా విలువైనవి. హల్లెలూయా. వాటిని చూస్తున్నాడు దేవుడు. నా బిడ్డకు ఈ చిన్న చేస్తేనే ఎంత సంతోషపడిపోతున్నాడు. చూడు, పొట్టోళ్ళు ఉంటారు, అంటే దాన్ని కావాల్సిన ఒక్కటి కొనుక్కొచ్చామనుకో, అది ఎంత ఎగిరి గంతులు వేస్తాడు, ఎన్ని ముద్దులు పెడతాడు. ఇది మా డాడీ తెచ్చాడు ఊరు అని చెప్తాడు. అది మనం చూసామనుకో, మనం ఏమనుకుంటాం, ఈసారి ఇంకా మంచిది తీసుకురావాలి, ఇంకా మంచిది చేయాలి, ఇంకా మంచిది పెట్టాలి. ఇది మా డాడీ కొన్నాడు, ఇది పలానా వాళ్ళు ఇచ్చారు. అందుకని నేను జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త చేశానన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు చాలా సంతోషిస్తాను. దేవుడు కూడా నీకు చేసిన మేలు జ్ఞాపకం తెచ్చుకొని అనేకులు ఏదంటే కనపరుస్తున్నప్పుడు పరలోకములో తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, వాటికన్నా శ్రేష్టమైనది మన జీవితంలో కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా, హృదయము కృతజ్ఞతతో నిన్నుడే దేవునికి ఆరాధన చేయుదు. నువ్వు హృదయం కృతజ్ఞతతో లేకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా దేవుని ఎంతకు వెళ్దాం. ఏవేలు కయ్యలు అర్పించారు, అక్కడ మాంసం ఇచ్చారా కూరగాయలు ఇచ్చారా అని చూడలేదు దేవుడు. హృదయం ఎవరు ఎలా ఇచ్చారో చూశాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హృదయం చాలా ప్రాముఖ్యం. దేవుడు అంటున్నాడు, మనుష్యులు పై రూపాలను చూస్తారు కానీ దేవుడు హృదయమును చూసే దేవుడు. మనుషులు దేవుడు ఎత్తునైనను రొమ్మునైనను రూపనైనను లక్ష్య పెట్టువాడు కాదు. ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడు. మారాల్సింది హృదయము, పలకాల్సిన కృతజ్ఞతాస్తుతులు, ధ్యానించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు. దేవుడు కలిగిన దానిలో నీకు చేసిన దాన్ని దేవుని స్తుతించు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్చర్య కార్యము నువ్వు స్తుతిస్తావో, కింద వచనంలో చదువు,
మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం. అయ్యా నీవు మాకు చేసిన ఆశ్చర్య కార్యములు గొప్పవి అంట చెప్తున్నాడు. భవిష్యత్తులో నువ్వు మాకు చేయు అద్భుతాలు కూడా అది ఎవడు ఊహించలేడు. హల్లెలూయా. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం. హల్లెలూయా. ఒక తండ్రికి బిడ్డల ఎలాంటి తలంపులు ఉంటాయి? వీడు నాశనం అయిపోవాలి, వీడు చచ్చిపోవాలి, వీడు దిక్కులేనాడు అయిపోవాలి, వీడు దరిద్రుడు అయిపోవాలి అనుకుంటాడు తండ్రి. ఏం ఆడు పుట్టుడు మొదలుకొని ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు? వీడు గొప్పవాడు అవ్వాలి, వీడు అనేకుల్లో గొప్పవాడు అవ్వాలి, మా వంశంలో గొప్పవాడు అవ్వాలి, మా ఇంటి వారిలో గొప్పవాడు అవ్వాలి, మా ఊరిలో గొప్పవాడు అవ్వాలి. ఈ ఆలోచనలు ఉంటాయా? వీడు దరిద్రుడు అయిపోవాలి, వీడు పుట్టుడు అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయా? దేవునికి మనం ఎప్పుడైతే ఆయన క్రియలకు ఆశ్చర్య కార్యములకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో ఆ దినం నుంచి నీ ఎడల దేవుడికి ఉన్న తలంపులు మామూలు కాదు. ఆయన చేయు కార్యములు కంటికి కనపడవు, చెవులకు కనపడవు, హృదయమునకు గోచరము కాదు. ఆయన గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు మన పట్ల చేద్దామని. మన పిల్లలు గొప్ప చదువు చదివిద్దాం అనుకుంటాం, ఆడు గొప్ప సపోర్ట్ చేసి డబ్బులు దాచి చదివించాలనుకుంటాం. ఆడు మన మాట అనుకోండి గాలి తిరుగుతున్నాడు అనుకో, చదివించగలమా? చేయగలమా? దేవుడు కూడా అంతే. మనం ఒక ఉన్నతమైన స్థితిలో గొప్ప అధికారము కలిగిన వారు కాదు, గొప్ప మేలుకారుడు దేవుడు ఉంచాలని ఆయన గొప్ప ప్లాన్ చేశాడు. నువ్వు ఆయన మాట అంటలా, ఆయన లోపడతలా, ఆయన చెప్పించేట్లా, నడవమని నాకు నడవట్లా, చేయమన్న క్రియలు చేయట్లా. ఎలా అయిపోతావు గొప్పడు చెప్పు? మా నాన్నని గొప్పడు చేయాలి, మా నాన్నని గొప్పడు చేయాలి, ఎలా అవుతావు? మా నాన్న ఉద్యోగం ఏమిస్తాం, చెప్తాడు నీ చదువుగా వచ్చేది. అందుకని దావీదు చెప్తున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములు వివరించను. ఆయన మా ఎడల ఆయనకు ఉన్న తలంపులు బహువిస్తారములు. హల్లెలూయా. దేవుడికి నీ పట్ల నా పట్ల ఉన్న తలంపు నువ్వు కానీ గుర్తించగలిగితే సరెండర్ అయిపోతావు అంతే. తండ్రి మనసు కుమారుడు ఎరిగితే తండ్రిని అన్నాడు బాధ పెట్టడం. చక్రతలు ఎగరంటే చక్రతలు వెళ్తాడు, అరే వెళ్దాం రారా అంటే వస్తాడు, అరే ఇది చదువు అని చదువుతాడు. ఏది చేయమంటే కష్టమైన నష్టమైన ఎదుకైనా ఇబ్బంది అయింది అని చేస్తాడు. ఎందుకు తెలుసా? నా తండ్రికి నా మీద బహు విస్తారమైన తలంపు. ఆ తలంపు నెరవేర్చినట్లు మన జీవితము, మన ప్రవర్తన, మన క్రియలను మనము దేవునికి ఇష్టకరంగా మార్చుకోవాల్సింది. అందుకని దేవుడు అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం? నా మీద అధికారం అంటే మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ ఏం చెప్తే చెప్తా. నా మీద అధికారం అంతా మా చుట్టాలది, ఆడు ఎవరంటారు మన ఏమని మా అంతా. నా మీద అంతా వాళ్ళకి అధికారం ఇచ్చి ఇలా అయిపోయావు. ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడికి అధికారం ఇవ్వాలి. ప్రభువా నీ ఇష్టం, ఈ జీవితం ఏది, నా బ్రతుకునేది, ఈనాడు మరణించవలసిన వాడు, చచ్చిపోవలసిన వాడు, నశించిపోవలసిన వాడు, కృంగిపోవలసిన వాడు, విలువ లేకుండా ఈ లోకంలో కాలాలు చేయబడవలసిన వాడు నువ్వు నిలబెట్టావు. ఈ జీవితం లేదు, నువ్వు నడిపోయావు. నా జీవితాన్ని నువ్వు నడుపు ప్రభువా అని ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలను జ్ఞాపకము తెచ్చుకుని ఆయన తలంపులకు మన మీద ఉన్న ఆయన ప్రణాళికను మనము ఆయన అప్పగించుకున్నట్లయితే మనలో మనం నైవేద్యములైన, బలులైన, డబ్బులైన, దానమైన ఏది కొరట్లేదు దేవుడు మనకి నుంచి. కేవలం ఏంటి తెలుసా? హృదయం పూర్తిగా కృతజ్ఞతాస్తుతులు మన హృదయం నుంచి, మన నోటి నుంచి ఎప్పుడు ప్రారంభమైందో ఆశీర్వాదము ఆ దినము మన జీవితంలో ప్రారంభమైంది. హల్లెలూయా. చిన్నదా పెద్దదా, అది చేశాడా ఇది చేశాడా,
ఇది కాదులే అది జరిగినప్పుడు చెప్తా, ఇది కాదులే అది జరిగినప్పుడు చూద్దాం, ఇది కాదులే అది అయినప్పుడు చెప్తా. ఇది మొదలుకొని మన నోట కీడు, జరిగిపోయిన కీడు, జరగబోతున్న కీడు కాక చేయబోతున్న మేలులు, చేసిన మేలులను మన జ్ఞాపకమునకు తెచ్చుకున్నట్లయితే దేవుడి సత్య పరమాత్మలు మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రార్థించేస్తాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఆగస్టు మాసం అంతా మన జీవితాల్లో ఎన్నో మేలు చేశారు. అనేకులు భయంకరమైన జ్వరాలతో, బాధలతో ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మా అమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యములు వందనాలు ప్రభువా. ఆయన ఈ సత్య పరమాత్మంతా నువ్వు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునొచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము మాకు ఇచ్చు. ఇప్పుడు వచ్చిన సంగమంతా అనేక మంది బిడ్డలు రాలేకపోయారు ప్రభువా. ఈ లోకములో ఐహిక విచారాలను బట్టి దుష్టుడి మందిరంలో ఆనందించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయన క్రమము లేని భక్తిని అలవాటు చేసినాడు. వాడు సంతోషిస్తున్నాడు, వారి కార్యాలు మన జీవితాలు నెరవేరుస్తున్నాడు. ఆ రీతిగా కాకుండా ప్రభువా నీ మందిరమును విడవక హత్తుకొని అయినా నీ గడప గుమ్మముల యొక్క కాచుకున్న వారుగా వచ్చిన ప్రేమను దీవించమని ఆశీర్వదించమని ఆయన ఈ నెలకాలం ఆయన నువ్వు జరిగించు ఆశ్చర్య కార్యములు బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు వచ్చిన ప్రియులందరినీ గాయపడిన స్థలం పంపిస్తాం. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకో. మా ప్రభువును రక్షకుడునే యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొచ్చున్నాం తండ్రి. మనందరం లేచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటాం. పరలోకముందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును మన ప్రత్యేకముగా ఏ బిడ్డలైతే ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అటు బిడ్డల ఎడల దేవుడు కొన్న బహు విస్తారమైన తలంపులు నెరవేర్చబడును గాక. అందరికీ వందనాలు.